కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. మహిళా భద్రత ఎలా ఉంది? హోమ్ మినిస్టర్ కూడా ఒక మహిళే. హోమ్ మినిస్టర్ అసలు ఆ పదవి ఎందుకు తీసుకుందో కూడా అర్థం కావట్లేదు. ఆ వంగలపూడి అనిత ఒక ఎస్సీ మహిళగా ఆ పదవి ఎందుకు తీసుకుందంటే కేవలం మా జగనన్న పెట్టిన భిక్ష వల్లే ఆవిడకి ఆ పదవి అనేది వచ్చింది తప్ప ఆవిడ ఎందుకు ఉపయోగం లేదు. అసలుకి అనిత గారు, నేను సూటిగా మేము ప్రశ్నిస్తున్నాను. మీరు హోమ్ మినిస్టర్గా ఉన్న తర్వాత ఎంతమంది మహిళలకి భద్రత కల్పించారండి? ఎంతమంది చిన్న పిల్లలు కానీ, స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ, కాలేజీకి వెళ్ళే పిల్లలు కానీ ఎంత సుభిక్షంగా వాళ్ళు ఇంటికి చేరుతున్నారు? ఎంతమంది వృద్ధులు కూడా, మా మహిళలు కూడా ఎంత జాగ్రత్తగా వాళ్ళ ఇళ్లలో నివసిస్తున్నారు? ఎక్కడ కూడా భద్రత లేదు. అంటే మీ హోమ్ మినిస్టర్ పదవి అనేది విఫలమైపోయింది. ప్రతి ఒక్కళ్ళు కూడా అఘాయిత్యాలు, రేపులు, మానభంగాలు మారణహోమం జరుగుతూ ఉంది మహిళల పట్ల. మొత్తం 2 ఏళ్ళ పరిపాలన సూపర్గా ఉందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. వైసీపీ ఏమో ఏమీ బాగోలేదని చెప్పి కూడా మాట్లాడు. ఎలా ఉందండి? 2 ఏళ్ల పరిపాలనలో చంద్రబాబు నాయుడు ఏ పథకాలు ప్రవేశపెట్టలేదు. ఎంతసేపటికి అమరావతి అమరావతి అంటూ అమరావతి పైన దృష్టి పెట్టారు. అక్కడ రియల్ ఎస్టేట్ చేస్తూ వాళ్ళు ఒక దందాగా అక్కడ రూపాయి సంపాదించుకునే విధానంలో సంపద సృష్టిస్తానన్నారు కదా, అదే సంపద సృష్టిస్తూ ఆయన బాగా రూపాయి సంపాదించుకుంటున్నారే తప్ప ఏ పేద ప్రజలకి, మధ్యతరగతి కుటుంబానికి ఆయన ఉపయోగపడలా. 2 ఏళ్ల పరిపాలన మేము బాగా పరిపాలించామని వాళ్ళు చెప్పుకుంటున్నారు. కానీ మీరు ఎక్కడైనా సరే మీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్క ప్రజల నాడి తెలుసుకుంటే వాళ్ళలో ఎక్కడ కూడా ఒక ఉత్సాహం అనేది లేదు ప్రజల్లో కూటమి ప్రభుత్వం పైన. మా జగనన్న వస్తే బాగుండు, మా జగనన్న బంగారం లాంటి మనిషిని మేము పోగొట్టుకున్నామే, అయ్యో అసలు అతనికే ఓటేస్తే బాగుండే అనే అటువంటి ఆలోచన ఉంది. ఏదైనా సమస్య వస్తే ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగనన్న దగ్గరకు వచ్చి చెప్పుకుంటున్నారే కానీ ఆయన ఒక సీఎంగా ఉన్నారే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ ఉన్నాడే, పవన్ కళ్యాణ్ ఉన్నారే అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి ప్రజలు ఏం సమస్యలు చెప్పుకోవడానికి వెళ్ళటర్లా. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే వీళ్ళు 2 ఏళ్లలోనే వీళ్ళు ఫెయిల్ అయిపోయారు, కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది, వీళ్ళు వేస్ట్ అని చెప్పేసి ప్రజలు ఎక్కడే నిర్ణయం తీసేసుకొని మా జగనన్నను కలుస్తున్నారు.